ఆనాటి రోజులు తెస్తారన్న రేవంత్ రెడ్డికి ఓటేసిన ఫలితం తెలంగాణకు శాపంగా మారింది. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ నీటి వనరులు దోపిడికి రేవంత్ చంద్రబాబు తెరలేపారు. తెలంగాణ జిల్లాలను ఓటుకు నోటు గురువు చంద్రబాబుకు రేవంత్ కప్పం కడుతున్నాడు. ఓవైపు ఎల్నీనో ఉన్న తెలంగాణలో గలగల ప్రవహిస్తున్న గోదావరి జిల్లాలను రేవంత్ సర్కార్ ఒడిసిపట్టకుండా ఏపీకి విడిచిపెడుతుంది. దేవాదులలో 10 మోటార్లు ఉన్నా రేవంత్ సర్కార్ పంపులు ఆన్ చేయట్లేదు. తూతూ మంత్రంగా 1-2 పంపులనే ఆన్ చేసి లక్షల క్యూసెక్ల నీటిని ఏపీకి అప్పగిస్తూ రేవంత్ అడ్డగోలు కూతలు కూస్తున్నాడు. వానలు లేవు, వరద లేదని పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామాలు చేస్తున్నాడు. దేవాదుల నుంచి కిందికి పోతున్న గోదావరి నీటిని ఏపీ సర్కార్ ఎంచక్కా దోచుకుపోతుంది. పట్టిసీమ పంపులు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ మొత్తం 24 పంపులను ఫాల్ రన్ చేస్తూ నీటిని తరలిస్తుంది. ఒక్కో మోటార్ 4 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్ వినియోగిస్తూ నీటిని తరలిస్తున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం తెలంగాణకు జలద్రోహం చేస్తూ నీటిని ఎత్తిపోయడం లేదు. గోదావరి వరద లేకపోతే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? రేవంత్, భారీ వరద ఉంది కాబట్టే పట్టిసీమలో 24 మోటార్లు వాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి చెప్పేవాడిని ద్రోహపూరిత మాటలేనని తేలిపోయినట్టే కదా. తెలంగాణను కరువు బారిన నెట్టి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నాడు రేవంత్. తెలంగాణలో పొలాలు పడావు పడుతుంటే ఇక్కడ నుంచి వృధాగా పోతున్న నీటితో ఆంధ్రప్రదేశ్లో పంటలు పండించుకుంటుంది. ఎత్తిపోయడానికి నీళ్లు లేవంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దిగువన పట్టిసీమ, తాడిపూడి పంపులను ఆన్ చేసింది ఏపీ సర్కార్. కానీ మేడిగడ్డలో ప్రాణహిత వరద పారుతున్నప్పటికీ గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. దీంతో ఎగువ నుంచి వృధాగా వస్తున్న వరదను అందిపుచ్చుకొని చంద్రబాబు సర్కార్ మాత్రం నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆంధ్రాకు నీళ్లు పారించేందుకు కాళేశ్వరాన్ని పడావు పెట్టారనే చర్చ మరింత విస్తృతంగా జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. తెలంగాణలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను రేవంత్ చంద్రబాబుకు గురుదక్షిణగా అప్పగిస్తున్నాడు. ఫ్యూచర్లో తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ప్రజలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అలా రాష్ట్రంలో వర్షాలు లేనప్పటికీ ఎవరు కురుస్తున్న వర్షాలకి ప్రాణహిత గోదావరి ఉభయ నదులు నీటి ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి మళ్ళీ నీటి కళతో సంతరిస్తుంది. కానీ ఆ నీటిని ఒడిసి పట్టడంలో, ఆ నీటిని లిఫ్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దాదాపు యావరేజ్ గా డైలీ 60 నుంచి 80 వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నదిలో ప్రవహిస్తుంది. ఏదైతే ప్రాణహిత ఉపనది ద్వారా వచ్చే నీరంతా
గడ్డ ద్వారా అన్నారం సుందిల్లా నుంచి వెళ్ళి నేరుగా ఆంధ్రాకు తరలిపోతుంది. అయితే ఏదైతే ఈ గోదావరి జలాలను రాష్ట్ర ప్రభుత్వం ఒట్టిపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రైతాంగానికి నీళ్లు ఇవ్వడంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. ఇవాళ ఏదైతే ఈ తెలంగాణ నుంచి గోదావరి నది జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే ఆంధ్రలో ఉన్న పట్టిసీమ ద్వారా దాదాపు 24 పంపు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.